హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు సాస్ ట్రావెల్. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో చూస్తాం మేడం. ఓకే, ఫస్ట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటా ఉన్నాడు? మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నాడు? అండ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉంది? మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నాడు? నాలుగు పెట్టేస్తా. ఓకే, మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నాడు? ఆప్టిమిస్టిక్గా ఉన్నాడు. బ్యాలెన్స్ ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. థర్డ్ పార్టీతో తన ప్రేమను ఇవ్వాలనుకుంటున్నాడు. మీ గురించి ఏమనుకుంటున్నాడు? మీ గురించి గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నాడు. మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాడు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు. అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకని? ఓకే, థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటుంది? ఒక ఎంపరర్ లెవెల్లో చూస్తూ ఉంది. సోల్మేట్ కనెక్షన్ వాళ్ళిద్దరి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంది. అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. అంటే ఓవర్గా డిమాండ్ చేస్తూ ఉంది థర్డ్ పార్టీ ఫైనాన్షియల్గా మీ పార్ట్నర్ని. అందుకే ఇక్కడ కొంచెం ఈ విషయంలో వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు. కానీ మీ పార్ట్నర్ని తను ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉంది. థర్డ్ పార్టీ బాయ్ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. మీ పర్సన్ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. మీ పర్సన్ థర్డ్ పార్టీని ఎంపరెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. ఎమోషనల్గా అటాచ్ అయిపోయి ఉన్నారు. కానీ ఫైనాన్షియల్ మేటర్స్లో వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ ఫైనాన్షియల్ మేటర్స్తో ఇలా ఉంది కదా, ఈ ఫైనాన్షియల్ విషయంగానే ఈ థర్డ్ పార్టీ అంటే కొంచెం మీ పర్సన్కి ఇష్టం లేకుండా పోతుంది. అంటే ఎప్పుడు వెళ్ళినా నా మనీ గురించే కావాలి అంటే అక్కడ నీట్గా అనిపిస్తుంది కానీ ప్రేమ కనిపించడం లేదు మీ పర్సన్కి. ఇలాంటి టైంలోనే రియలైజ్ అవుతారు వాళ్ళు. ఓకే, అండ్ మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చేసేయాలనుకుంటున్నారు. మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన అన్కండిషనల్ లవ్ వద్దని థర్డ్ పార్టీకి వెళ్ళారు. థర్డ్ పార్టీ దగ్గరే తనకు నమ్మక ద్రోహం ఎదురవుతూ ఉంది. ఇప్పుడు రియలైజ్ అయ్యారనమాట. తను ఏం తప్పు చేసిందో ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఓకే, అందుకని మీ దగ్గరకు వచ్చేసేయాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో స్పై చేస్తూ ఉండారు. తన లైఫ్ తన కంట్రోల్లో తీసుకున్నారు. ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఫ్యూచర్లో ఒక ఆఫర్ ఇస్తారు. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు పాస్ట్లో. ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఫ్యూచర్లో రెండు విషయాల మధ్య జగ్గులు అవుతారు. మీ పర్సన్ వస్తారా లేదా, వస్తే యాక్సెప్ట్ చేయాలా వద్దా అని మీకు అనిపిస్తుంటుంది. థర్డ్ పార్టీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. థర్డ్ పార్టీ పాస్ట్లో తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేరు. ప్రజెంట్ నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు మీ పర్సన్కి. థర్డ్ పార్టీ మీ పర్సన్కి నమ్మక ద్రోహం చేసి తన లైఫ్లో నుంచి పారిపోవాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో కొంచెం ఏదో ఒక మనసు కలతపడుతుంది. కొంచెం బాధగా ఉంటారు అంతే కదా. అంటే వాళ్ళకి మనం ఒకళ్ళకి ఒక మోసం చేస్తే మన ఆత్మసాక్షి మనల్ని క్వశ్చన్ చేస్తుంది కదా, అలాంటిది జరగద్ది. అందువల్ల కొంచెం బాధపడతారు, ఇంకేం లేదు. ప్రజెంట్ అయితే మీ పర్సనల్ లైఫ్లోంచి పారిపోవాలని చూస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ. హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తామా. ఒరాకిల్ ఎనర్జీస్, మీ పర్సన్కి ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీకు ఎలా ఉన్నాయి, థర్డ్ పార్టీకి ఎలా ఉన్నాయి చూస్తా. ఫస్ట్ మీ పర్సన్కి ఎలా ఉంది, థర్డ్ పార్టీకి ఎలా ఉంది, మీకు ఎలా ఉంది. మీ పర్సన్కి ఒరాకిల్ ఎనర్జీ కమ్యూనిటీ, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. రీయూనియన్ కావాలనుకుంటున్నారు.
అప్రిసియేషన్, మిమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారు, మనసులోనే మిమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారు. థర్డ్ పార్టీ ఎనర్జీ ఎలా ఉంది? థింకింగ్ ఉమెన్, ఓవర్గా థింక్ చేస్తూ ఉంది థర్డ్ పార్టీ. ఎందుకంటే పారిపోతుంది కదా ఇక్కడ, ఎట్లా ఎట్లా ఎస్కేప్ కావాలి అని ఆలోచిస్తూ ఉంది. ఓకే, మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు కూడా, కానీ థర్డ్ పార్టీ నమ్మకద్రోహం చేస్తూ ఉంది. అది ఇంకా మీ పర్సన్కి తెలియలేదు. అప్పుడప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ వచ్చినప్పుడు మాత్రం గొడవలు వస్తున్నాయి వాళ్ళ మధ్య. అట్లాంటప్పుడు మీ దగ్గరకు వచ్చేసేయాలి అనుకుంటున్నారు. మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ మనీ మీరు సంపాదించుకుంటున్నారు. మీరు మీ పర్సన్ మీద డిపెండ్ అయ్యలేరు. అందుకనే మీ పర్సన్ మిమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ ఆస్క్ యువర్ ఏంజల్స్. సక్సెస్, మీరు సక్సెస్ సాధిస్తారు మీ పర్సన్ విషయంలో. అండ్ థర్డ్ పార్టీకి వచ్చి లుక్ ఫర్ ఎ సైన్, ఏదో యూనివర్స్ సైన్ సెండ్ చేస్తుంది, అది గమనించాలని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి అయితే తనకేదో నమ్మక ద్రోహం జరిగినట్లు మీ పర్సన్కి తెలిసింది థర్డ్ పార్టీ వల్ల. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీ లైఫ్లో ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే ఒక పనిలో సక్సెస్ సాధించి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మిమ్మల్ని ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్గా చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మకర రాశి అయితే అన్కండిషనల్గా లవ్ చేస్తుంది. ధనుసు రాశి హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. మకర రాశి అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. కుంభరాశి పర్సన్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ మీన రాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ మీద ఇష్టం ఉన్న తన ఫీలింగ్స్ని మీతో చెప్పటం లేదు. ఓకే, మీ లవ్ లైఫ్ ఎలాంటిది? యానిమల్ స్పిరిట్తో చూస్తాం. యానిమల్ స్పిరిట్ మీకు ఏం మెసేజ్ ఇస్తూ ఉంది? లెట్ ఇట్ షైన్, సెట్ హెల్తీ బౌండరీస్. ఎప్పుడు ఎవరు మన లైఫ్లోకి ఓవర్గా వాళ్ళ నిర్ణయాలు మన మీద రుద్దేదానికి ట్రై చేస్తే మనం వాళ్ళని ఒక బౌండరీస్ లోపలే వాళ్ళని ఆపేసేయాలి. మన లైఫ్ మన ఇష్ట ప్రకారం ఉండాలి, కానీ ఇంకొకళ్ళ ఇష్ట ప్రకారం మన లైఫ్ ఉండకూడదు. సెట్ హెల్తీ బౌండరీస్. ఓకే, అండ్ లెట్ ఇట్ షైన్. మీ లైఫ్ వచ్చి బ్యూటిఫుల్గా చేంజ్ కాబోతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ ఆల్రెడీ మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.